బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిపోయింది. అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అది తెలంగాణలో జనాలందరూ కళ్ళారా చూసిర్రు. అంతా తెలిసిన విషయమే. కాంగ్రెస్ మీడియా కూడా చూపెట్టక తప్పలేదు, కాంగ్రెస్ పేపర్లు కూడా రాయక తప్పలేదు. ఆ లక్షల సంఖ్యలో వచ్చిన జనాలు ఆ వీడియోలన్నీ ఫేస్బుక్లో వైరల్ అవుతున్నాయి, మొత్తం సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆ సభ ఫ్లాప్ అయ్యింది అని నిరూపించడం కోసం వీళ్ళు చేస్తున్న కామెడీ, వీళ్ళు ఇస్తున్న కంటెంట్ బీఆర్ఎస్ సోషల్ మీడియాకి ఒక వరం లెక్క మారిపోయింది. ఏమేమి మాట్లాడుతున్నారో చూస్తే చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. భయంకరమైన కామెడీ. బీఆర్ఎస్ వాళ్ళకు ఎవరో కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళే ఇస్తారు. ఎట్లా అంటే బీఆర్ఎస్కి వచ్చిన జనాల సంఖ్య కంటే అక్కడున్న విస్కీ బాటిళ్ల సంఖ్యనే ఎక్కువ ఉన్నదని ఒక ఆయన మాట్లాడతాడు. సోషల్ మీడియాలో ఏమంటున్నారు, పోయి ఖాళీ సీసాలు ఏరుకుంటున్నారా, కొత్త దందా మొదలుపెట్టిరా అని చెప్పి కామెడీ చేస్తున్నారు. అయితే ఒకటి, అది కూడా లాజికల్గా మాట్లాడుకుంటే అది కూడా కామెడీయే. కానీ జనాల సంఖ్య కంటే విస్కీ బాటిల్ ఎక్కువ ఉంటాయి అంటే ఒక్కొక్కరు 4-5 విస్కీ బాటిల్ తెచ్చుకున్నారా? సరే, జనాల సంఖ్య కంటే విస్కీ బాటిల్లే ఎక్కువ ఉన్నాయి. తాగినోడు వాటిని ఇంటికి తీసుకోవడు కదా, ఆనే పడేసిపోతాడు. మరి ఒక్క ఫోటో అన్నా, ఒక్క వీడియో అన్నా చూపిస్తారా ఖాళీ సీసాలు? లేదు. ఓకే, మరి గన్ని లక్షల 10 లక్షల మంది జనాలు వచ్చిర్రు, ఒక్కొక్కరు 2-3 బాటిల్ తీసుకొచ్చిర్రు అనుకుందాం. 30 లక్షల విస్కీ బాటిల్ అమ్ముడు పోతే, ఒకటే రోజు 30 లక్షల విస్కీ బాటిల్ అమ్ముడు పోతే ప్రభుత్వానికి ఎక్సైజ్ ఇన్కమ్ కొన్ని 100 కోట్లలో వచ్చి ఉండాలి. మరి ఆ ఇన్కమ్ ఏందో చూపెట్టాలి కదా మీరే. ఎందుకంటే బీఆర్ఎస్ సభకు వచ్చిన జనాల కంటే విస్కీ బాటిల్ ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా ఎక్సైజ్కి. మరి ఆ రోజు ఆదాయం లెక్కలు చూపెట్టండి. జనాలు నమ్ముతారు కదా విస్కీ బాటిల్లే ఎక్కువ ఉన్నాయి, కేసీఆర్ సభకు వచ్చిన జనాల కంటే విస్కీ బాటిల్లే ఎక్కువ ఉన్నాయి అని నమ్ముతారు. మీరు ఎక్సైజ్ ఇన్కమ్ చూపెట్టండి. కామెడీ కాకపోతే ఏంది? సభ అయిపోయినాక పోయి ఆడ ఖాళీ సీసాలు ఏరుకుంటున్నారా అని కామెడీ చేస్తున్నారు. వాళ్ళు అట్లా కామెడీ చేయడానికి మీరు కంటెంట్ ఇచ్చింది ఎవరు? మీరే ఇచ్చారు కదా కంటెంట్. ఇది ఇక ఇంకొక ఆయన ఏం మాట్లాడతాడంటే, నీకంటే పెద్ద సభ పెడతామంటారు. నీకంటే పెద్ద సభ అంటే ఇది పెద్ద సభ అని ఒప్పుకున్నట్టే కదా. నీకంటే గొప్ప సభ పెడతామంటే ఇది గొప్ప సభ అని మీరే ఒప్పుకున్నట్టు. ఇక కామెడీ కాకపోతే ఏంది? దరిద్రం ఏంటంటే ఆ సభ మొత్తంలో కేసీఆర్ వీళ్ళ పేరు తీయలే, వీళ్ళ ప్రస్తావన తీయలే, వీళ్ళ అడ్రస్ లెక్క పెట్టలే, అసలు కేర్ ఆఫ్ అడ్రస్సే తీయలే వీళ్ళది. అందుకే కడుపు మండిపోతా ఉంది మొత్తం. ఆ లక్షల సంఖ్యలో జనాన్ని చూసేసరికి కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తామన్న వాళ్ళు ఆ సభకు వచ్చిన కొన్ని లక్షల మందిని చూసేసరికి బగ్గ కడుపు మండిపోతా ఉంది. ఏం మాట్లాడనో అర్థమైతలేదు, ఎట్లా కవర్ చేయాలనో తెలుస్తలేదు. కవర్ చేసేందుకు జనాలు వచ్చింది నిజమే, అందరు చూస్తున్నది నిజమే. దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో కింద పడి మీద పడి నవ్వుల పాలవడేందుకు? ఒప్పుకుంటే అయిపోతుంది కదా, అందరు కనిపిస్తుంది.